సమయం ఎప్పుడూ ఒకేలా అస్సలు ఉండదు. ఏమవుతుందిలే, ఏం చేస్తాడులే అనుకునే వ్యక్తే చరిత్ర సృష్టిస్తుంటే నోరు తెరవక తప్పని పరిస్థితే ఉంటుంది తప్ప మరొకటి ఉండదు. రాజు కడుపులో రాజే పుడతాడురా అన్నట్టుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే అనుకోని ఇన్సిడెంట్లో తాను మరణించారో అక్కడి నుంచే ప్రారంభం. నేడు రాష్ట్రము కాదు, ఏకంగా దేశం మొత్తం చూసేలా తన మార్కును బలంగా నాటుకున్న వ్యక్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అనుకున్నది చెయ్యాలి. పట్టుదల, క్రమశిక్షణ, నీతి, నిజాయితీ ఇవే తనలో ఎప్పుడు కూడా కదిలించే అంశాలు. కరుడుగట్టిన ప్రత్యర్థులను ఢీకొట్టడం అయితేనేమి, నేను అనుకున్న దాని మీద నిలబడడం అయితేనేమి, ఏదైనా ప్రజలకు ఒక మాట చెబితే ఆ మాట చేయగలగాలి, అలా చేయగలిగినప్పుడే మాట ఇవ్వాలి అన్న పట్టుదల అయితేనేమి, ఇవన్నీ కొత్త రాజకీయ ఒరవడికి సృష్టించబడ్డాయి. ఇలా ఏవైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని ముందుకు వెళ్ళడం అంటే ఒక చరిత్రే అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ తొలిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అందరిలోనూ ఒక క్వశ్చన్ మార్క్గా ఉండేది. కష్టపడి ముఖ్యమంత్రి అయ్యాడు కానీ నిలబెట్టుకుంటాడా అనుకున్నారు అంతా కూడా. పరిపాలన సాధ్యమేనా, ఇతనికి అనుభవం లేదు కదా అనే సందేహాలు ఎన్నెన్నో వచ్చాయి. కానీ అవేవి కూడా జగన్ను ఇంచెత్తు మందం కూడా టచ్ కూడా చేయలేదు. వీటికి చెక్ పెడుతూ ప్రతి నిర్ణయం వెనుక ఒక వ్యూహం, ప్రతి అడుగులో ఒక బలం, ఏదైనా పట్టుదల, క్రమశిక్షణతోనే ముందుకు చిరునవ్వుతోనే సాగాడు తప్ప ఏ పొద్దు కూడా ఇబ్బంది పడిన అంశాలు కూడా కనిపించలేదు. ప్రపంచం మొత్తం కూడా ఊహించని స్థాయిలో కరోనా లాంటి కష్టకాలంలో సైతం ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి చెప్పని విధంగా జగన్ సంచలన ప్రకటన ఇవ్వడమైతేనేమి, ప్రజలకు భరోసాగా నిలవడమైతేనేమి, వాళ్ళ ఆరోగ్యం పట్ల ప్రతినిత్యం మానిటరింగ్ వ్యవస్థను ఏర్పరచుకొని ఒక రోల్ మోడల్గా ఇతర రాష్ట్రాలకు తాను అందించిన సేవలైతేనేమి, ఇలా ప్రతి ఒక్కటి ప్రక్క రాష్ట్రాలందరూ కూడా ముఖ్యమంత్రులు కూడా ఫిదా అయ్యే పరిస్థితే తప్ప మరొకటి కాదు. చిరునవ్వుతోనే కదిలాడు. ప్రతి సమస్యను సుదీర్ఘంగా ఆలోచించి ప్రజలకు మంచి చేస్తూనే ముందుకు వెళ్ళాడు. బహుశా అందుకనేమో ఈరోజు రాష్ట్రమే కాదు, ఏకంగా జగన్ అంటే దేశం మొత్తం శభాష్ అంటుంది. దేశ పెద్ద రాజకీయ నాయకులు సైతం సలాం కొడుతున్నారు జగన్కు. ఢిల్లీలో చక్రం తిప్పే నేతలు సైతం జగన్కు తెర వెనకాల జై కొడుతున్నారంటేనే ఇక్కడ జగన్ స్థాయి ఏంటో చెప్పవచ్చు. పెద్ద పెద్ద అగ్రనేతలు, నాయకులు సైతం జగన్ను ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ కని విని ఎరగలేదు, చూడలేదు అని చెబుతుంటేనే ఆ ధైర్యం వెనకాల ఉన్న రక్తం యొక్క ఉద్దేశం ఏంటో చెప్పవచ్చు. 2024 ఎన్నికల్లో ఊహించని స్థాయిలో 2 ప్రాంతీయ పార్టీలు, అలాగే ఒక జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా జగన్కు రివర్స్ అటాక్ చేసినప్పుడు ఎక్కడ వైసీపీ కానీ జగన్ కానీ అదరలేదు, బెదరలేదు. చివరికి ఇదే కూటమికి ముచ్చెమటలు పట్టించడంలో కూడా ఎక్కడ వెనకడుగు వేయలేదు ముఖ్యమంత్రిగా జగన్. ఆయన ప్రజల్లోకి వెళ్తూ ప్రతి స్పీచ్, ప్రతి ప్రసంగం ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో కూడా మనం గడిచిన 1-2 నెలల నుంచి ఎన్నికల ప్రచారంలోనే చూసాం. నేరుగా 2014 మేనిఫెస్టోను ప్రజలకు చూపిస్తూ 2014లో ఇదే కూటమి జతగట్టి ప్రజలకిచ్చిన హామీలు ఏవీ నెరవేర్చకపోగా ఈ పొద్దు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారయ్యా అంటూ తాను కడిగి పారేసిన విధానానికి దేశం మొత్తం కూడా చప్పట్లు కొట్టింది. నిజంగా ఇలాంటి క్యాంపెయిన్ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేంది, ఇలా చూపించలేంది. ప్రత్యర్థుల తప్పులను పక్కడ్బందీ ప్రణాళికతో ప్రజలకు అర్థమయ్యే రీతిలో, భాషలో నీట్గా ప్రజల గుండెలకు తాకేటట్టుగా ప్రచారం చేసుకొని నిలబడ్డ వ్యక్తి జగన్. ప్రజలను మోసం చేస్తున్న దొంగలను ప్రజలు అసలు నమ్మకూడదు అంటూ జగన్ తాను చూపిస్తూ చెప్పిన ప్రతి విషయాన్ని ప్రజానికం అర్థం చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే మే 13న జరిగిన ఎన్నికల పోలింగ్ కూడా ఆ స్థాయిలోనే పర్సెంటేజ్ భారీగా పెరిగింది, గతం కన్నా ఎక్కువగా. మాట చెబితే చేసేవాడు నాయకుడు కానీ మాటలు చెప్పి మోసం చేసేవాడు నాయకుడే కాదు అన్న జగన్ మాటలకు ప్రజానికం అంతా కూడా సల్యూట్ కొట్టారు. డబ్బులున్నవి ఎంత, చేయగలిగింది ఎంత అన్నది ప్రజానికంకు నేరుగా సామాన్య ప్రజలకు చెప్పి తన మేనిఫెస్టో విడుదల చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఏ సీఎం చెయ్యని పని అని చెప్పాలి. రాష్ట్రం డబ్బు దేవుడెరుగు, మీకు ఇచ్చే హామీలు ఇగో ఇది అంటూ చెప్పే ఈరోజు నాయకులను చూస్తుంటే నిజంగా ఇక్కడ విలువలున్నాయి, ఎక్కడ విశ్వసనీయత ఉందో ఆలోచన చేయండి. ఎన్నికలు అంటేనే మాటలు చెప్పి మాయ చేసిన నాయకులను ఎంతోమంది చూసిన జనాలకు, విసిగిపోయిన జనాలకు సరికొత్త రాజకీయ ట్రెండ్ను ముందుండి నడిపిస్తూ ఒక ఆదర్శంగా నిలబడుతున్న లీడర్గా జగన్ ముందుండాలని చెప్పవచ్చు.
నా వాల్యూ, నా క్రెడిబిలిటీ నాకు ముఖ్యం, అందుకే ఈ రాజకీయాల్లో ఉన్నా, నా ఆశయం చనిపోయిన తర్వాత కూడా మీ గుండెల్లో బ్రతకాలి అన్న పట్టుదలే ఇవన్నీ చేయిస్తుంది అని జగన్ చెబుతున్న మాటలకు ప్రజానికం అంతా కూడా ఫిదా అయ్యారు. జగన్ అంటేనే నమ్మకము అనేటట్టుగా తనను తాను మౌల్డ్ చేసుకున్న విధానంకు ప్రజలు ఎంతగానో ఆకర్షితులయ్యారు. జగన్ గెలుపు చూసి 2019లోనే ఢిల్లీ పెద్దలు వణికిపోయారు. సోనియా గాంధీ లాంటి అగ్రనాయకులను సైతం వణికించిన జగన్ ఆ పార్టీని వీడి తాను సొంతంగా పార్టీ పెట్టడమైతేనేమి, పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానమైతేనేమి, తిరిగి అతి తక్కువ సమయంలోనే తాను అధికారంలోకి రావడమైతేనేమి, అధికారం వచ్చినాక ప్రతి నిమిషాన్ని యూటిలైజ్ చేసుకొని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా ఎందుకు కాకూడదు, ఎందుకు అవ్వాలి అనేది చెబుతూ ముందుకెళ్ళిన జగన్కు ప్రజలు ఎందుకు ఓటు వేయరు? డెఫినెట్గా ప్రజలు బ్రహ్మాండంగా మద్దతు ఇచ్చారు, ఓట్లు వేశారు. బహుశా పర్సంటేజ్ పోలింగ్లో పెరగడమే కాదు, ఈసారి ఏకంగా గతం కన్నా ఎక్కువ సీట్లే వస్తాయని జగన్ చెప్పి వెళ్ళిన విషయం కూడా అద్భుతమే. నేడు 2024లో కీలక రిజల్ట్స్ ముందే బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు, కీలక నేతలు ముఖ్యమంత్రి జగన్కు విదేశాలకు వెళ్ళి రెస్ట్లో ఉన్న జగన్కు టచ్లోకి వెళ్తున్నారట. గెలుపు ఆయనదే అని తెలిసి కూడా కూటమి గెలుస్తుంది అన్న అమిత్ షా మాటల్లోనే ఎంత క్రెడిబిలిటీ ఉంటుందో మరో వారం రోజుల్లో మీరే చూస్తారు. కేవలం ఎన్నికల కోసం పార్టీలతో జతలు గట్టి బీజేపీ కానీ ఎన్నికల కోసం మాట్లాడే అగ్రనేతలు సైతం కంగుదినేలా జూన్ 4న ఫలితాలు ఏ రకంగా పగిలిపోతాయో చూడండి అంటున్నారు విశ్లేషకులు సైతం. చూడబోతే జగన్ ఇలాగే ముందుకు కొనసాగితే దేశాన్ని సైతం ఏలే అవకాశం ఎందుకు రాదు అనే సందేహం వస్తుంది. మంచి చేసే నాయకుడిని ఎప్పుడు ప్రజానికం వదులుకోదు. కుల మతాలకు అతీతంగా సమానంగా అందరినీ చూస్తూ ప్రజాక్షేమాన్ని, ప్రజల అవసరాలని ప్రజలకు ఎప్పటికప్పుడు నిరంతరం వాళ్ళకు ముందుండి నడిపించే నాయకుడు కావాలి. మరి అలాంటి నాయకుడు వచ్చినప్పుడు, అలాంటి విలువలు, అలాంటి విశ్వసనీయత ఉన్నప్పుడు, అలాంటి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడికి ప్రజలు ఎందుకు మద్దతు ఇవ్వరు? రాష్ట్రమైనా దేశమైనా కావాల్సింది మంచి నాయకుడు, దమ్మున్న శక్తివంతమైన రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలే నాయకుడు కావాలి. ఇతర దేశాలతో పోటీ పడి దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టే నాయకుడు కావాలి. మరి అలాంటి లక్షణాలున్న జగన్, అలాంటి ధైర్యం ఉన్న జగన్, అలాంటి పట్టుదల ఉన్న జగన్, అలాంటి క్రమశిక్షణ ఉన్న జగన్, అలా వాల్యూ ఉన్న విలువలతో భయపడి దేవుడిపై ఎంతో గొప్ప మమకారంతో ముందుకెళ్లే జగన్కు ఎందుకు ఈ స్థాయి అవకాశం రాకూడదు? ఆ దేవుడు దీవెనలు ఇస్తే ఎందుకు ముందుకు కదలడు? డెఫినెట్గా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ కొట్టండి. అతి త్వరలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి ఏపీకి తిరిగి రాబోతున్నారు. వచ్చిన వెంటనే హుటాహుటిన ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఎగ్జిట్ పోల్స్ అనంతరం భారీగా జూన్ 4న రిజల్ట్స్ లెక్కింపు ఉంటుంది. ఇక లెక్కింపు తర్వాత మళ్ళీ ప్రమాణ స్వీకారం జూన్ 9న ఉంటుందని, 9న ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత చాలా పెద్ద పరిణామాలు, కీలక అంశాలు ఏపీలో చోటు చేసుకోబోతున్నట్టుగా కీలక సమాచారం అందుతుంది. ఏదేమైనా ఒకటి మాత్రం నిజం, మంచి చేసే వ్యక్తిని ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారు. ఆ మంచి కొనసాగితే మాత్రమే ప్రజలు గౌరవిస్తారు, మరింత గెలిపిస్తారు, మనం ఊహించని స్థాయిలో మనల్ని తీసుకెళ్ళి నిలబెడతారు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.